ప్రస్తుతం ఏ ఇండస్ట్రీని స్ట్రాబెర్రీ భయపెడుతుంది. స్ట్రాబెర్రీ అంటే ఫ్రూట్ అనుకుంటున్నారేమో, దాని వెనకాల ఉన్న విషయం తెలిస్తే షేక్ అయిపోతారు. ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తున్న మోస్ట్ పవర్ఫుల్ ఏఐ మోడలే ఈ స్ట్రాబెర్రీ. అసలు ఏంటి స్ట్రాబెర్రీ, ప్రపంచం ఎందుకు ఈ స్ట్రాబెర్రీ ఏఐని చూసి భయపడుతున్నారు, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ 4 బ్యాచ్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. 5th బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. 6th బ్యాచ్ సెప్టెంబర్ 5వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఏఐ కన్సల్టేషన్ సర్వీస్ కూడా అందిస్తున్నాం. మన ఏఐ తెలుగు ఛానల్లో ఏ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. మీరు కూడా ఏఐ బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. స్ట్రాబెర్రీ అనేది ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ఏఐ మోడల్. ఇది లేటెస్ట్ ఏఐ ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. అసలు స్ట్రాబెర్రీ ఏఐలో ఉన్న గొప్పతనం ఏంటి? ప్రజెంట్ మనం ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని తీసుకుందాం. ప్రజెంట్ చాట్‌జీపీటీ స్కోర్ ఎంత తెలుసా? అంటే చాట్‌జీపీటీ ప్రీవియస్ 3.5 స్కోర్ వచ్చి మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి 53% ఉండేది. కొత్తగా వచ్చిన 4వ వర్షన్లో మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం స్కోర్ వచ్చి ఇంప్రూవ్ అయ్యి 76%కి వెళ్ళింది. కానీ ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు కొత్తగా డెవలప్ చేస్తున్న ఈ స్ట్రాబెర్రీ ఏఐ మోడల్ స్కోర్ అక్షరాల 90%. ఈ 90% అంటే ఆసామషి విషయం కాదండి. మ్యాథమెటికల్ ఎక్స్పర్ట్స్, ప్రొఫెసర్స్ లెవెల్లో ఉన్న నాలెడ్జ్, అంత కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేంత తెలివితేటలు ఈ స్ట్రాబెర్రీ ఏఐ మోడల్కి ఉంటుందన్నమాట. కేవలం మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ సాల్వింగే కాదండి, పజిల్ సాల్వింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ తెలివితేటలు అనమాట. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే రీజనింగ్ పవర్ కూడా విపరీతంగా పెంచారని చెప్తున్నారు. రీజనింగ్ ఎలాగంటే, ఇప్పుడు మనకి ఏదైనా ఒక స్టోర్లో ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, ఏదైనా ఒక కంపెనీకి సంబంధించిన బిజినెస్ ఐడియాస్ కావాలనుకున్నా, సప్లై చైన్ గురించి ముందుగానే ప్రిడిక్షన్ చేయాలన్నా, అంటే ఒక కంపెనీకి సంబంధించి లాభాలను పెంచుకోవడం కోసం అక్కడ మార్కెట్లో ఏమేమి వాడుతున్నారో ఆ ముడి సరుకుల్లో ఎటువంటి మార్పులు చేయాలన్నా, లేదంటే ఒక దేశానికి సంబంధించిన సెక్యూరిటీ పరంగా కూడా, వీటన్నిటికీ కూడా హై రీజనింగ్ పవర్ ఈ పర్టికులర్ స్ట్రాబెర్రీ మోడల్లో తీసుకొస్తామని చెప్తున్నారు. అలానే ఒక ఆర్టికల్ని రాయాలంటే ఇదివరకు మనం ఓపెన్ ఏఐ సంబంధించిన చాట్‌జీపీటీలో ఆర్టికల్స్ వస్తాయి కనుక అది 0GPT వంటి మోడల్స్ యూస్ చేస్తే జనరేట్ చేసిన కంటెంట్ ప్లాగరిజం కంటెంట్ అని డిటెక్ట్ చేసేసేవాళ్ళం. బట్ ఇప్పుడు యునిక్ కంటెంట్, హై రీసెర్చ్ కంటెంట్ కూడా జనరేట్ చేసే క్యాపబిలిటీ వస్తుందన్నమాట. అయితే ఒకసారి స్ట్రాబెర్రీ ఏఐ వెనకాల మరొక రహస్యం కూడా ఉందండి. కొన్ని నెలల క్రితం మన ఛానల్లో కూడా ఒక వీడియో పెట్టాం. ఏఐ టెక్నాలజీలో బాగా వైరల్ అయిన న్యూస్ ఏంటంటే, ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు ప్రాజెక్ట్ క్యూస్టార్ అనే ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారని వార్తలు వచ్చినాయి. ఇదే మోస్ట్ సీక్రెట్ ప్రాజెక్ట్గా కూడా ప్రీవియస్గా వార్తలు అయితే వచ్చినాయి. ఈ ప్రాజెక్ట్ క్యూస్టార్ మీద ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు వచ్చిందంటే, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏజీఐని ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. దానికోసం పెట్టిన ప్రాజెక్ట్ పేరే ప్రాజెక్ట్ క్యూస్టార్ అని చెప్పి ప్రీవియస్గా వార్తలు వచ్చినాయి. ఆ వార్త ఎంత సీరియస్ ఏంటంటే, ఒకానొక టైంలో ఓపెన్ ఏఐ CEO అయిన శామ్ ఆల్ట్మన్ని కంపెనీ నుంచి బయటికి రావడానికి కారణం కూడా ఈ ప్రాజెక్ట్ క్యూస్టార్ అని చెప్పి మన ఏఐ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు. ప్రాజెక్ట్ క్యూస్టార్ సమాచారం వచ్చినప్పుడు ఓపెన్ ఏఐ కంపెనీకి చాలా విమర్శలు అయితే వచ్చినాయి అనమాట. బట్ దాని నుంచి ఆ ప్రాజెక్ట్ మార్చేసి ఇప్పుడు స్ట్రాబెర్రీ ఏఐ కింద అయితే వీళ్ళు కొత్త ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ స్ట్రాబెర్రీ ఏఐ మీద కూడా జనరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే నిజంగా ఒక ఏఐ మోడల్లో జనరల్ ఏఐ లెవెల్లో కనుక మన తెలివితేటలు వెళ్ళిపోతే ఏమవుతుందంటే, హ్యూమన్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వస్తే ఏమవుతుందంటే ఓన్గా డెసిషన్స్ తీసుకోవడం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఎక్కువ రీసోర్సెస్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా 4-5 టాస్క్ని ఓన్గా ఏ మోడలే, ఉదాహరణకి ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, తనకు తానుగానే ఎక్కడ సమస్య వచ్చిందని కనుక్కొని దాని నుంచి రెక్టిఫై చేసుకుంటూ వస్తుంది. ఈవెన్ ట్రైనింగ్ డేటా సెట్స్ని కూడా అదే ఒక కొత్త ట్రైనింగ్ డేటా సెట్ని అదే సృష్టించేసుకుంటుంది. ప్రజెంట్ ఇప్పుడు ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళకి చాట్‌జీపీటీ కోసం ట్రైనింగ్ డేటా సెట్ అనేది ఓపెన్ ఏఐ సంస్థ వాళ్ళు డేటాని డెవలప్ చేసి అది ఓపెన్ ఏఐ సంబంధించిన చాట్‌జీపీటీకి ఇస్తారు. బట్ ఇప్పుడు నిజంగా ఏజీఐ లెవెల్లో స్ట్రాబెర్రీ వంటి ఏ మోడల్ డెవలప్ చేస్తే ఏమవుతుందంటే, ట్రైనింగ్ డేటా సెట్ ఏది ఇంప్రూవైజ్ కావాలో ప్రీవియస్గా ఉన్న డేటా ప్రకారం ఇదే ఒక సెల్ఫ్ ట్రైనింగ్ డేటా సెట్ డెవలప్ చేసుకుని ఇదే ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసేసుకుంటుంది అనమాట. ఆ లెవెల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఇక స్ట్రాబెర్రీ ఏ మోడల్ని కాసేపు పక్కన పెడితే, ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళ నుంచి వచ్చిన ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్, వీళ్ళు ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని డెవలప్ చేస్తున్నారు. దాని పేరే ఓరియన్ అనే ఒక పేరు పెట్టారు. సో ఇది ఇప్పుడు ఈ ఓరియన్ ఏమంటున్నారంటే, GPT-5 వర్షన్ వస్తే కనుక, ప్రజెంట్ మనకి చాట్‌జీపీటీలో 4వ వర్షన్ అయితే వర్క్ అవుతుంది. బట్ GPT-5ని వీళ్ళు
ఓరియన్ అని ఒక పేరు పెట్టారు. దాని ప్రకారంగా ఎల్ఎల్ఎంని డెవలప్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కూడా నెక్స్ట్ లెవెల్ డేటా సెట్స్లో ట్రైనింగ్ చేస్తున్నారని కూడా ఒక టాక్ అయితే నడుస్తుంది. ఇక చివరిగా స్ట్రాబెర్రీ ఏఏ మోడల్ గురించి ఎందుకు కంగారు పడుతున్నారు అనే విషయానికి వస్తే కనుక సేఫ్టీ కన్సర్న్స్ అనమాట. ప్రజెంట్ ఓపెన్ ఏఐ కంపెనీలో కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే కనుక సేఫ్టీ డిపార్ట్మెంట్లో వీళ్ళ దాదాపుగా 30 మంది వర్క్ చేస్తే ఇప్పుడు ఆ సేఫ్టీ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ సంఖ్య 16 మందికి తగ్గిపోయారు అనమాట. సో చాలా విమర్శలు కూడా ప్రీవియస్గా ఓపెన్ ఏఐ సంస్థలో వర్క్ చేసిన వాళ్ళు కూడా విమర్శ చేసేది ఏంటంటే సేఫ్టీ సరిగ్గా ఉండట్లేదు, వీళ్ళు నెక్స్ట్ లెవెల్ ఏఐకి వెళ్ళిపోతున్నారనే సమాచారం కూడా వస్తుంది. ఒకవేళ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఏఐకి వెళ్తే కనుక ఇటువంటి సేఫ్టీ కన్సర్న్స్ ఎదురవుతాయనే ప్రజెంట్ ఏఐ ఇండస్ట్రీ వాళ్ళు అయితే కొంచెం కంగారు పడుతున్నారు. బట్ ప్రజెంట్ ఉన్న ఏఐ ఎక్స్పర్ట్స్ చెప్పే మాట ఏంటంటే మన ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ఎప్పట్లో రాదు, కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. 2050 సంవత్సరం ఆ తర్వాత ఆలోచించాలి తప్పిస్తే ఇప్పటి నుంచి భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. బట్ ఇప్పుడున్న వార్తలు చూసినట్లయితే ఈ ప్రజెంట్ చూసుకున్న ఏ మోడల్స్ డెవలప్మెంట్ చూసినా టెక్స్ట్ టు ఇమేజ్ కానీ టెక్స్ట్ టు వీడియో కానీ ఇంత రియలిస్టిక్గా వీడియోస్ వచ్చేస్తుంటే భయపడక తప్పట్లేదు అని కామన్ ఆడియన్స్ కూడా అంటున్న పరిస్థితి. ఇది ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తున్న స్ట్రాబెర్రీ ఏఐ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇటువంటి లేటెస్ట్ ఏఐ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.